Hi friends, dear students, my name is K. Chandrasekhar. I am the director of Avanigadda Coaching Center, Hyderabad and Nalgonda. Dear students, రాష్ట్ర ప్రభుత్వము అతి త్వరలో గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4కి సంబంధించినటువంటి భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి సన్నద్ధమవుతుంది. దీంట్లో భాగంగా ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వారందరూ కూడా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ప్రారంభించినట్లయితే మనకు సిలబస్ మీద, సబ్జెక్ట్ మీద సరైనటువంటి నాలెడ్జ్ రావడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. ఎప్పుడైతే విద్యార్థికి సిలబస్ మీద సరైనటువంటి నాలెడ్జ్ ఉండడం జరుగుతుందో ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలన్నటువంటి ప్రిపరేషన్ ప్లానింగ్ కూడా సరైనటువంటి అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క అవగాహనలో భాగంగా మనం సరైన విధానంలో కనుక అప్రోచ్మెంట్ అయినట్టయితే డెఫినెట్లీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది డెవలప్మెంట్ అవ్వడం జరుగుతుంది. మరి ఇన్ ఆర్డర్ టు గెట్ ద సక్సెస్ ద కాన్ఫిడెన్స్ ఈజ్ మేజర్ ఇంపార్టెంట్. దీన్ని దృష్టిలో ఉంచుకుని మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ గత 10 సంవత్సరాల నుంచి వీ హ్యావ్ బీన్ గివెన్ వండర్ఫుల్ సర్వీస్ ఇన్ ద పార్ట్ ఆఫ్ గ్రూప్ 2. అవర్ స్టూడెంట్ గాట్ ఇన్ 2017 స్టేట్ టాపర్ 493 మార్క్స్ బి వీరబాబు. అండ్ అదేవిధంగా అదే స్టూడెంట్ 3 జాబ్స్ మరి గ్రూప్స్ కోచింగ్ ద్వారా సాధించడం జరిగింది. అండ్ దీన్ని బేస్ చేసుకుని ఆల్మోస్ట్ మన కోచింగ్ ఇచ్చినటువంటి దానిలో ఆల్మోస్ట్ 60 to 70% ఆఫ్ ది ఫీల్డ్ ఎనీ వన్ జాబ్ గ్రూప్ 2 కోచింగ్ తీసుకొని సాధించడం జరిగింది. దీన్ని వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ న్యూ బ్యాచెస్ అనేది హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్ బ్రాంచ్లో అండ్ అదేవిధంగా నల్గొండ బ్రాంచ్లో మరి న్యూ బ్యాచెస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, మరి గ్రూప్స్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా కాంపిటీషన్ ఉండడం జరుగుతుంది. ఈ కాంపిటీషన్ని మనం ఎదుర్కోవాలంటే డెఫినెట్లీ సిలబస్ మీద సరైనటువంటి అవగాహన ఉండాలి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలన్నా స్టూడెంట్ ఖచ్చితంగా మరి సిలబస్ ఏంటిదని ఖచ్చితంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అండ్ అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్స్ మీద మరి ఎక్కువ ప్రాక్టీసింగ్ చేయడం వల్ల ఎటువంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అనే విషయం కూడా చాలా వరకు అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో లాస్ట్ గ్రూప్ 2 నుంచి పేపర్ ప్యాటర్న్లో చాలా మార్పులు రావడం జరిగింది. అంటే ఇంతకుముందు క్వశ్చన్ ఇచ్చి కింద 4 ఆప్షన్స్ ఇచ్చి దానిలో ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయమని అడిగేవాడు. మరి రీసెంట్గా జరుగుతున్నటువంటి ఏ ఎగ్జామినేషన్ మనం చూసినట్లయితే అన్ని క్వశ్చన్స్ చాలా వరకు కూడా మ్యాచ్ ది ఫాలోయింగ్స్ అండ్ ఈ క్రింది వాణిలో సరి అయినది, ఈ క్రింది వాణిలో సరి కానిది లాంటి లాజికల్ వే ఆఫ్ క్వశ్చన్స్ని అడిగి స్టూడెంట్స్ యొక్క మరి టైంని కన్జ్యూమ్ చేయడానికి మరి ఎగ్జామినర్ ప్రయత్నం చేయడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులందరూ కూడా మరి క్వశ్చన్స్ ప్యాటర్న్లో మార్పు జరిగినప్పుడు మనం కూడా మన ప్రిపరేషన్ ప్లానింగ్లో ఖచ్చితంగా మార్పు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. డియర్ స్టూడెంట్స్, సాధారణంగా గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో మొత్తం కూడా మరి ఈ యొక్క సిలబస్లో భాగంగా మరి 4 పేపర్లు ఉండడం జరుగుతుంది. పేపర్ 1 అండ్ పేపర్ 2 అండ్ అదేవిధంగా పేపర్ 3 అండ్ పేపర్ 4. మరి ఈ యొక్క పేపర్ 1లో సాధారణంగా జనరల్ స్టడీస్ ఉండడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, మీరు అందరూ జాగ్రత్తగా గమనించాలి. ఈ జనరల్ స్టడీస్ పేపర్ ఈజ్ అన్ ఓషియన్, అంటే ఒక మహాసముద్రం లాంటి పేపరు. మరి ఈ యొక్క పేపర్స్లో ఆల్మోస్ట్ ఒక 6 to 8, 9, 10 సబ్జెక్ట్స్ ఉండడం జరుగుతుంది. మరి ఈ రోజున ఒక సబ్జెక్టు మీద మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి మనకు సమయం సరిపోవట్లేదు. అలాంటిది జనరల్ స్టడీస్ లాంటి ఓషన్ సబ్జెక్ట్లో మరి అన్ని సబ్జెక్టుల మీద సరి అయినటువంటి అవగాహన రావాలంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఈజ్ ద ఓన్లీ చాయిస్ టు గెట్ ద జనరల్ స్టడీస్ మీద మంచి పట్టు రావడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. ఈ యొక్క జనరల్ స్టడీస్లో సాధారణంగా మరి ఇండియన్ హిస్టరీ అండ్ అదేవిధంగా జోగ్రఫీ అండ్ అదేవిధంగా జీకే కరెంట్ అఫైర్స్, అదేవిధంగా జనరల్ సైన్స్ అండ్ అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అదేవిధంగా మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే దీంట్లో మెంటల్ ఎబిలిటీ పార్ట్ కూడా ఉండడం జరుగుతుంది. అండ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి మరి యొక్క గ్రూప్ 2లో కూడా ఇంగ్లీష్ని మేజర్గా తీసుకుపోవడం జరుగుతుంది. సో కాబట్టి ఇంగ్లీష్ ఈజ్ ఆల్సో మేజర్ సబ్జెక్ట్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ పైన ఈరోజు ఇంగ్లీష్ అనేది మరి ఒక పేపర్గా చేర్చడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మరి ఈ యొక్క జిఎస్లో భాగంగా ఇండియన్ హిస్టరీ అండ్ జోగ్రఫీ అండ్ అదేవిధంగా జీకే కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, మెంటల్ ఎబిలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ లాంటి సబ్జెక్ట్స్ ఉండడం జరుగుతుంది. ఈ ఇండియన్ హిస్టరీలో అండ్ అదేవిధంగా జాగ్రఫీలో భాగంగా ఇండియన్ జాగ్రఫీ అండ్ యాజ్ వెల్ యాజ్ తెలంగాణకు సంబంధించినటువంటి జాగ్రఫీ విషయాల మీద ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా జీకే కరెంట్ అఫైర్స్, మరి జీకే కరెంట్ అఫైర్స్ నుంచి లాస్ట్ జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో 20 నుంచి 25 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఈ జీకే కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ కూడా మ్యాచ్ ది ఫాలోయింగ్ ఓరియంటేషన్లో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. దాన్ని దృష్టి ఉంచుకొని ప్యాటర్న్ మారింది కాబట్టి మనం కూడా మార్పులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అండ్ అదేవిధంగా జనరల్ సైన్స్, ఈ జనరల్ సైన్స్లో సాధారణంగా ఫిజికల్ సైన్స్ ఉండడం జరుగుతుంది అండ్ అదేవిధంగా బయో సైన్స్ ఉండడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా సైన్స్లో వచ్చే
వచ్చేటటువంటి లేటెస్ట్ మార్పుల్ని బేస్ చేసుకొని సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువ క్వశ్చన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి అడగడం జరుగుతుంది. కాబట్టి స్టూడెంట్స్ షుడ్ ఫోకస్ ఆన్ లేటెస్ట్ చేంజెస్, లేటెస్ట్ ఫౌండేషన్స్ అండ్ సైన్స్లో ఏవైతే జరిగాయో ఆ విషయాలన్నిటి మీద ఎప్పటికప్పుడు అప్డేషన్ అవుతేనే మన ఈ యొక్క గ్రూప్ 2లో భాగంగా జనరల్ స్టడీస్లో, జనరల్ సైన్స్లో ఎక్కువ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. అండ్ అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్, తెలుగులో దీన్ని విపత్తు నిర్వహణ అని అనడం జరుగుతుంది. మరి సునామీలు ఎప్పుడు రావడం జరిగింది, వరదలు ఎప్పుడు వస్తాయి, మరి అత్యంత మరి ఎత్తైనటువంటి ప్రదేశాలు మరి ఈ భూప్రపంచం మీద ఏవి ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి కాల పరిస్థితులు అండ్ డిజాస్టర్కి సంబంధించినటువంటి విశేషాల మీద మరి క్వశ్చన్స్ ఆల్మోస్ట్ ఒక 5 to 10 క్వశ్చన్స్ రెగ్యులర్గా గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో అడగడం జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకొని ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన పేపర్లో మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే చాలా వరకు స్టాక్ సంబంధించినటువంటి ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ ద సెన్స్ చాలా వరకు రిపీటెడ్ క్వశ్చన్సే ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్లో, అంటే ఒక 10 క్వశ్చన్స్ వస్తే దాంట్లో ఒక 5 క్వశ్చన్స్ ఖచ్చితంగా మరి బేసికల్ క్వశ్చన్సే చాలా వరకు అడగడం జరుగుతుంది. కాబట్టి దీన్ని బేస్ చేసుకుని డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద ఒక 10 క్వశ్చన్స్ రావడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. అండ్ అదేవిధంగా మెంటల్ ఎబిలిటీలో భాగంగా మరి అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. గ్రూప్ 2లో చాలా వరకు రీజనింగ్ని బేస్ చేసుకునే ఎక్కువ క్వశ్చన్స్ మెంటల్ ఎబిలిటీలోంచి అడగడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. దీని నుంచి కూడా ఒక 15 నుంచి 20 క్వశ్చన్స్ మెంటల్ ఎబిలిటీ నుంచి రావడానికి చాలా వరకు స్కోప్ ఉంది. అండ్ అదేవిధంగా ఇంగ్లీష్ నుంచి కూడా క్వశ్చన్స్ అనేది ఒక 10 నుంచి 15, 20 క్వశ్చన్స్ కూడా ఒక్కొక్కసారి మరి ఈ యొక్క జిఎస్ ఓరియంటేషన్ నుంచి అడగడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క జనరల్ స్టడీస్ మొత్తం కూడా 150 మార్కులు కేటాయించడం జరిగింది. ఈ 150 మార్కులు పేపర్ అనేది రేపు గ్రూప్ 2లో మీరు విజేతగా నిలబడడానికి అత్యంత కీలకమైనటువంటి పేపర్. కాబట్టి వీ షుడ్ హ్యావ్ టు రెస్పెక్ట్ దిస్ పేపర్. మరి ఖచ్చితంగా చాలామంది వెయిటేజ్ని చూసుకొని చాలామంది ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. బట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జిఎస్లో చాలామంది లాస్ట్ టైం నెగ్లెక్ట్ చేయబట్టే గ్రూప్ 2కి 5-6 మార్కుల డిస్టెన్స్తో ఇంటెలిజెంట్ పీపుల్ ఈజ్ ఆల్సో ఫెయిల్డ్ ఇన్ ద గ్రూప్ 2 ఎగ్జామినేషన్ లాస్ట్ టైం జరిగిన దాంట్లో బికాస్ ఆఫ్ దే నెగ్లెక్ట్ ద జనరల్ స్టడీస్ పేపర్. ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ ద జనరల్ స్టడీస్ పార్ట్ ఎట్ ఆల్ టు రీచ్ ద గ్రూప్ 2 నోటిఫికేషన్లో భాగంగా జాబ్ని రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా జిఎస్ని రెస్పెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అండ్ అదేవిధంగా మరి ఈ గ్రూప్ 2లో పేపర్ 2 కిందికి సాధారణంగా మరి పాలిటీ అండ్ అదేవిధంగా సోషియాలజీ అండ్ అదేవిధంగా తెలంగాణ కల్చరల్ హిస్టరీ, అంటే ఈ గ్రూప్ 2లో పేపర్ 2 కిందికి 150 మార్కులు కేటాయించడం జరిగింది. ఈ 150 మార్కులు పేపర్లో పాలిటీకి 50 మార్కులు అండ్ సోషియాలజీకి 50 మార్కులు, తెలంగాణ కల్చరల్ హిస్టరీకి 50 మార్కులుగా భావించి 150 మార్కులకి గ్రూప్ 2లో పేపర్ 2 కిందికి ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్ ఈజ్ మేజర్ ఇంపార్టెంట్. లాస్ట్ టైం జరిగిన దాంట్లో మరి పాలిటీ నుంచి 50 క్వశ్చన్లే వస్తాయా అంటే అలా అని చెప్పడానికి వీల్లేదు. ఒక్కొక్కసారి 60 క్వశ్చన్లు రావచ్చు, 70 క్వశ్చన్లు రావచ్చు, సోషియాలజీలో తక్కువ రావచ్చు. అండ్ ఒక్కొక్కసారి తెలంగాణ కల్చరల్ హిస్టరీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చి మరి పాలిటీ నుంచి తక్కువ క్వశ్చన్స్ రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 2017 నోటిఫికేషన్లో భాగంగా కండక్ట్ చేసినటువంటి ఎగ్జామినేషన్లో మరి సోషియాలజీ నుంచి కేవలము 15 నుంచి 20 క్వశ్చన్స్ మాత్రమే అడగడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ది ఫోకస్ ఆన్ పేపర్ 2 మీద పాలిటీలోంచి ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరిగింది, కల్చరల్ హిస్టరీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరిగింది. కేవలం ఈ యొక్క సోషియాలజీ నుంచి 15 నుంచి 20 క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. అంటే అకార్డింగ్ టు ప్యాటర్న్ ఎగ్జామినేషన్ యొక్క మైండ్ సెట్ బట్టి ఈ యొక్క క్వశ్చన్స్ అనేది మరి ఎక్కువ తక్కువగా అడగడం జరుగుతుంది. ఎనీవే మనం ఇక్కడ భావించవలసింది ఏంటంటే పాలిటీకి 50 మార్కులు, సోషియాలజీకి 50 మార్కులు అండ్ అదేవిధంగా తెలంగాణ కల్చరల్ హిస్టరీకి 50 మార్కులుగా భావించి ఈ యొక్క పేపర్స్ని ప్రిపరేషన్ కొనసాగించవలసి ఉంటుంది. అండ్ సాధారణంగా పాలిటీలో ఆర్టికల్స్ని బేస్ చేసుకొని ఎక్కువ క్వశ్చన్స్ని అడగడం జరుగుతుంది. ఖచ్చితంగా విద్యార్థి గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థి రాజ్యాంగం మీద మంచి పట్టు ఉండడానికి ఎక్కువగా ప్రిపరేషన్ కొనసాగించడానికి ప్రయత్నం చేయండి. అండ్ అదేవిధంగా సోషియాలజీలో భాగంగా, సోషల్ కల్చర్లో భాగంగా మరి ఈ యొక్క మరి క్యాస్ట్ మీద బేస్ చేసుకుని ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఈ సోషియాలజీలో 50 మార్కులు అన్నప్పుడు ఖచ్చితంగా దీని నుంచి ఒక 50 మార్కుల్లో ఒక 30 నుంచి 40 మార్కులు గ్రూప్స్ నుంచి రావడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. అండ్ అదేవిధంగా తెలంగాణ కల్చరల్ హిస్టరీ, తెలంగాణకు సంబంధించినటువంటి పండగలు, తెలంగాణకు సంబంధించినటువంటి జాతరలను బేస్ చేసుకుని ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అంటే తెలంగాణలో సాధారణంగా ఏషియాలోనే అతిపెద్ద జాతర అయినటువంటి
సంబంధించినటువంటి సమ్మక్క సారక్క జాతరకి సంబంధించినటువంటి క్వశ్చన్ ఖచ్చితంగా గ్రూప్ 2లో రెగ్యులర్గా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఖచ్చితంగా జనరల్ స్టడీస్ ఓరియంటేషన్లోంచి అడగొచ్చు. అండ్ వేరేజ్ ఇక్కడ గ్రూప్ 2లో పేపర్ 2 కింది కల్చరల్ హిస్టరీలో మరి ఈ యొక్క సమ్మక్క సారక్కకి సంబంధించినటువంటి మరి బడ్జెట్ ఏదైతే ప్రభుత్వము ఇవ్వడం జరుగుతుందో ఆ బడ్జెట్కి బేస్ చేసుకొని కూడా క్వశ్చన్స్ అడగడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. మరి తెలంగాణలో జరిగేటువంటి పండుగల మీద అంటే సాధారణంగా మరి తెలంగాణ పండుగగా భావించేటువంటి మరి బతుకమ్మ పండుగ మీద క్వశ్చన్స్ చాలా వరకు రెగ్యులర్గా అడగడం జరుగుతుంది. కాబట్టి ఏవైతే క్వశ్చన్స్ రెగ్యులర్గా అడుగుతున్నాడో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టయితే ఎక్కువ మార్కులు తెలంగాణ కల్చరల్ హిస్టరీ నుంచి మనం సాధించడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. అండ్ అదేవిధంగా మరి పేపర్ 3ని బేస్ చేసుకొని 150 మార్కులకి ఎకనామిక్స్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. ఎకనామిక్స్ పేపర్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్ టు రీచ్ ద గ్రూప్ 2 టార్గెట్. ఈ యొక్క ఎకనామిక్స్లో భాగంగా కూడా మరి ఇండియన్ ఎకానమీ అండ్ అదేవిధంగా తెలంగాణ ఎకానమీ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటి కొత్త పార్ట్ను కూడా మరి ఈ యొక్క ఎకనామిక్స్లో కొత్తగా మరి 2017 గ్రూప్ 2లో చేర్చడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని ఇండియన్ ఎకానమీ అండ్ తెలంగాణ ఎకానమీ బేస్ చేసుకుని 150 మార్కులు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, ఎకానమీ పేపర్ని కేవలం ఒకే ఒక్క సార్తోని క్లాసులు చెప్పించడం వల్ల మనకు సాధ్యమైనంత వరకు మరి అవుట్పుట్ రావడానికి చాలా వరకు స్కోప్ తక్కువ ఉంటుంది. కాబట్టి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో ఎకానమీ సబ్జెక్ట్స్ని 2 సార్లు బోధించడం జరుగుతుంది. దోస్ లెక్చరర్స్ లీస్ట్ అంతా కూడా నేను మీకు చివరిలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ అదేవిధంగా పేపర్ 4 తెలంగాణ ఉద్యమం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ఈ పేపర్ 4 అనేది కొత్తగా మరి ఈ యొక్క టీఎస్పీఎస్సీ ఏర్పడిన తర్వాత పేపర్ 4 కిందికి తెలంగాణ ఉద్యమ చరిత్రని తీసుకురావడం జరిగింది. మరి ఈ యొక్క తెలంగాణ ఉద్యమ చరిత్ర యొక్క ఉద్దేశం కూడా ఉద్యమం ఏ విధంగా నిర్వహించడం జరిగింది, ఈ తెలంగాణ అనే పదం అసలు ఎప్పటి నుంచి ఏర్పడడం జరిగింది, ఈ రాష్ట్రం ఏర్పడడంలో భాగంగా ఏ ఆర్టికల్ ద్వారా ఈ యొక్క 2 రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలను విడగొట్టడం జరిగింది, ఈ యొక్క ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి ఉద్యమకారుల యొక్క డీటెయిల్స్ అన్నిటిని కూడా ఉద్యమ చరిత్రలో భాగంగా పేపర్ 4లో మనం తెలుసుకోవడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. ఈ యొక్క పేపర్ 4కి 150 మార్కుల కిందికి తెలంగాణ ఉద్యమ చరిత్రకి ఇవ్వడం జరిగింది. మరి స్టూడెంట్స్ కనుక మరి ఇంతకుముందు ఒకప్పుడు గ్రూప్ 2 సాధించాలంటే ఎకానమీ మీద పట్టుంటే మనం గ్రూప్ 2 సాధించడానికి చాలా వరకు స్కోప్ ఉండేది. ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమ చరిత్ర పేపర్ని మరి 150 మార్కులకు ఇవ్వడం జరిగిందో కొంచెం విద్యార్థి కనుక జాగ్రత్తగా తెలంగాణ ఉద్యమ చరిత్ర మీద ఫోకస్ చేసినట్టయితే ఎక్కువ మార్కులు తెలంగాణ ఉద్యమ చరిత్ర నుంచి రావడానికి చాలా వరకు గెట్ చేసుకోవడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో 493 మార్క్స్ సాధించినటువంటి వీరబాబు మరి స్టేట్ టాపర్గా నిలబడి తెలంగాణ ఉద్యమ చరిత్ర పేపర్లో 136 మార్కులు సాధించి మరి ఈరోజు మరి అతను గ్రూప్ 2 జాబ్ సాధించడం జరిగింది. కాబట్టి కొంత ఫోకస్ కనుక ఎక్కువ ఫోకస్ ఉద్యమ చరిత్ర మీద కనుక పెట్టినట్టయితే, ఎందుకంటే ఈ ఉద్యమం అనేది మన మధ్యలో జరిగినటువంటి ఉద్యమం కాబట్టి వాటిని మనం దగ్గరుండి చాలా వరకు మరి చూడడం జరిగింది. కాబట్టి ఇది మనకు సంబంధించిన చరిత్ర కాబట్టి విద్యార్థులకు చాలా వరకు కూడా దీని మీద పట్టు రావడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. కాబట్టి మోర్ ఫోకస్ ఆన్ తెలంగాణ ఉద్యమ చరిత్ర. ఈ విధంగా మరి పేపర్ 1కి 150 మార్కులు, పేపర్ 2కి 150 మార్కులు, పేపర్ 3కి 150 మార్కులు, పేపర్ 4కి 150 మార్కులు, మొత్తం కూడా 600 మార్కులకి గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. మరి ఇంతకుముందు 2017లో గ్రూప్ 2కి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరిగింది. మరి ప్రస్తుతం ఇంటర్వ్యూలన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కేవలం 600 మార్కులకి ఏదైతే రిటన్ ఎగ్జామ్ మనం రాయడం జరుగుతుందో ఆ రిటన్ ఎగ్జామ్లో వచ్చినటువంటి మెరిట్ మార్కుల్ని బేస్ చేసుకొని మనకి గ్రూప్ 2 జాబ్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, మీరు జాగ్రత్తగా గమనించండి. మరి గ్రూప్ 2లో విజేతగా నిలబడాలి అంటే లాస్ట్ టైం జరిగినటువంటి గ్రూప్ 2 పేపర్ని కనుక మీరు దగ్గర పెట్టుకొని చూసినట్టయితే మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అన్నీ కూడా గ్రూప్ 1 సివిల్స్ రేంజ్లో క్వశ్చన్స్ అడగడం జరిగింది. మరి దీన్ని బేస్ చేసుకుని మరి సాధారణంగా గ్రూప్ 2 కోచింగ్ తీసుకున్న, గ్రూప్ 2 ప్రిపరేషన్ కొనసాగించిన డెఫినెట్లీ ఇప్పుడు వస్తున్నటువంటి పేపర్ని అందుకోవడం చాలా వరకు ప్రాబ్లమేటిక్గా మారుతుంది. దీన్ని
దృష్టిలో ఉంచుకొని మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ 18th సెప్టెంబర్ ఆదివారం ఉదయం 10 గంటలకు మన హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్ బ్రాంచ్లో మరి ఈ యొక్క గ్రూప్ 2కి గ్రూప్ 3కి గ్రూప్ 4కి సంబంధించి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి న్యూ బ్యాచెస్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మరి ఈ యొక్క గ్రూప్ 2కి సంబంధించి ఖచ్చితంగా మరి రాబోయే పేపర్ని అటెంప్ట్ చేయాలంటే మరి ఈ యొక్క ఫ్యాకల్టీ అనేవాళ్ళు గ్రూప్ 1 సివిల్స్ చెప్పినటువంటి ఫ్యాకల్టీస్ కనుక మనకు క్లాస్ రూమ్లో అందుబాటులో ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క గ్రూప్ 2కి సంబంధించినటువంటి మంచి క్లాస్ రూమ్ నోట్స్ మనకు రావడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఈజ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ ఫర్ ద గ్రూప్ 2 కోచింగ్ ఆల్ సివిల్స్ అండ్ గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఫ్యాకల్టీస్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఆ ఫ్యాకల్టీ లిస్ట్ని ఇప్పుడు మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. డియర్ స్టూడెంట్స్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అయినా మనం విజేతగా నిలబడాలంటే ఫ్యాకల్టీ ఈజ్ మేజర్ ఇంపార్టెంట్. సాధారణంగా మరి హైదరాబాద్లో మరి గ్రూప్స్కి సంబంధించినటువంటి కోచింగ్ తీసుకోవాలి అంటే మరి సఫిషియంట్ ఫ్యాకల్టీస్ ఎకానమీ అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ అదేవిధంగా పాలిటీ అండ్ సోషియాలజీకి సంబంధించినటువంటి ఫ్యాకల్టీస్ మరి గ్రూప్ 1 సివిల్స్ రేంజ్లో చెప్పేవాళ్ళు లిమిటెడ్ ఫ్యాకల్టీసే ఉండడం జరిగింది. అటువంటి ఫ్యాకల్టీస్ని మన హైదరాబాదు అండ్ నల్గొండ బ్రాంచెస్లో టైఅప్ చేసుకొని కంప్లీట్గా దీస్ ఫ్యాకల్టీస్ విల్ ఇంట్రడ్యూస్ టు యూ. ఈ ఫ్యాకల్టీస్ ఖచ్చితంగా మీకు మంచి దిశానిర్దేశం అందించి ఎలాగైతే మేము గ్రూప్ 2లో 2017లో మరి స్టేట్ టాపర్గా నిలబడ్డామో అదేవిధంగా రాబోయేటటువంటి గ్రూప్ 2లో కూడా మా విద్యార్థులు మంచి గ్రూప్ 2లో మంచి ర్యాంకులతో పాటు మరి గ్రూప్ 2 జాబ్ కొట్టాలన్న ఉద్దేశంతోనే దీస్ సివిల్స్ అండ్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఫ్యాకల్టీస్ మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, మరి ఈ యొక్క గ్రూప్ 2 జాబ్ సాధించాలంటే ఎకానమీ పార్ట్ ఈజ్ మేజర్ ఇంపార్టెంట్. మరి ఈ యొక్క ఎకానమీకి సంబంధించి మిస్టర్ శివప్రసాద్ మాస్టర్ హూ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ద ఎకానమీ పార్ట్ ఎట్ ఆల్, హీ కెన్ డెలివర్ ఏ బ్యూటిఫుల్ క్లాస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎకానమీ. ఈ యొక్క ఎకానమీ పార్ట్లో గత 15 సంవత్సరాల నుంచి హీ హాస్ బీన్ గివెన్ ఎ వండర్ఫుల్ సర్వీస్. డెఫినెట్లీ ఈ ఎకానమీ విభాగంలో ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ ఈ 2 విభాగాలలో he has almost 15 years experience. సో సివిల్స్ అండ్ గ్రూప్ 1 సంబంధించినటువంటి క్లాసెస్ని ట్రెమెండస్గా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అటువంటి నాలెడ్జ్ని గ్రూప్ 2కి అందించినట్టయితే డెఫినెట్లీ మరి గ్రూప్ 2లో ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా మనం ఆన్సర్ చేయడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. సో he will give a wonderful class on the part of economy. And అదేవిధంగా one more important faculty, he is working from last 15 years in our institution. He is giving a wonderful service on the part of economy part at all. He is none other Mr. Naresh Master. He can deliver a beautiful class on the part of Civils Foundation and అదేవిధంగా గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కు సంబంధించినటువంటి ఎకానమీ క్లాసెస్ మీద మరి అపూర్వమైనటువంటి అనుభవం ఉండడం జరుగుతుంది. దిస్ ఫ్యాకల్టీ విల్ గివ్ ఏ వండర్ఫుల్ సర్వీస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎకానమీ. ఈ ఇద్దరు ఫ్యాకల్టీస్ గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఎకానమీ క్లాసెస్ని మరి సబ్జెక్ట్ని షేర్ చేసుకొని ఇన్ డెప్త్ నాలెడ్జ్ మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. అండ్ 150 మార్కులు అనేది డిసైడింగ్ ఫ్యాక్టరు. ఖచ్చితంగా అవనిగడ్డ కోచింగ్ సెంటర్ డైరెక్టర్గా గత 15 సంవత్సరాలు కోచింగ్ ఇచ్చిన అనుభవంతో మేము చెప్పడం జరుగుతుంది. దీస్ ఫ్యాకల్టీస్ విల్ గివ్ ఏ వండర్ఫుల్ సర్వీస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎకానమీ అండ్ యాజ్ వెల్ యాజ్ పాలిటీ. శివరాజ్ సార్ ఈజ్ వెల్ నోన్ ఇన్ ద స్టేట్ 2 states ఫర్ ఎస్పెషల్లీ ఫర్ పాలిటీ. హీ కెన్ డెలివర్ ఏ బ్యూటిఫుల్ క్లాస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ పాలిటీ ఫర్ సివిల్స్ అండ్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. మరి ఈ యొక్క గ్రూప్ 2కి సంబంధించినటువంటి పేపర్ పాలిటీ సంబంధించిన పేపర్ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే లాస్ట్ టైం పేపర్లో మరి గ్రూప్ 1 సివిల్స్ ఓరియంటేషన్లో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి సివిల్స్ గ్రూప్ 1 చెప్పినటువంటి ఫ్యాకల్టీస్ని మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. మరి ఈ యొక్క పాలిటీ విభాగంలో ఈ హ్యాస్ ఆల్మోస్ట్ 15 to 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఈ కెన్ డెలివర్ ఏ బ్యూటిఫుల్ క్లాస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ పాలిటీ. అండ్ అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి పేపర్ 4 కిందకి తెలంగాణ ఉద్యమ చరిత్రను తీసుకురావడం జరుగుతుంది. మరి ఈ యొక్క పేపర్ 4కి సంబంధించి తెలంగాణ ఉద్యమ చరిత్రని మిస్టర్ సలీం సార్ ఈజ్ హ్యావింగ్ ఆల్మోస్ట్ 15 to 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. తెలంగాణ ఉద్యమ చరిత్రకి సంబంధించిన పిన్ పాయింట్ ప్రతి చిన్న పాయింట్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సివిల్స్ అండ్ అదేవిధంగా గ్రూప్ 1కి సంబంధించినటువంటి క్లాసెస్లో 15 సంవత్సరాల అనుభవం ఉండడం జరుగుతుంది. మరి అటువంటి ఫ్యాకల్టీస్ గ్రూప్ 2కి వచ్చి క్లాసులు డీల్ చేయడంతో ఇన్ డెప్త్ క్లాస్ రూమ్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మరి ఈ యొక్క గ్రూప్ 2లో పేపర్ 2 కిందకి సోషియాలజీకి
50 మార్కులు ఉంటాయని చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క 50 మార్కులకి మరి సివిల్స్ గ్రూప్ 1లో మరి ఆల్మోస్ట్ ఒక 15 to 20 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మరి రవిశంకర్ మాస్టర్ విల్ డెలివర్ ఏ బ్యూటిఫుల్ క్లాస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ సోషియాలజీ అండ్ ఈజ్ ఆల్రెడీ హ్యావింగ్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. అండ్ అదేవిధంగా మరి ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి వెళ్ళినా జీకే కరెంట్ అఫైర్స్ ఈజ్ మేజర్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా జిఎస్ ఓరియంటేషన్లో చూసుకున్నా 20 నుంచి 25 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. మరి ఇటువంటి జీకే కరెంట్ అఫైర్స్లో మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో గత 15 నుంచి 20 సంవత్సరాల మధ్యలో he has been given a wonderful service in the part of GK current affairs. He is none other Mr. Devendra Master. He can deliver a beautiful class on the part of GK current affairs. ప్రతి అప్డేటెడ్ పాయింట్ ని ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం రెండు బ్యాచ్లకి he has been given a wonderful service. మరి సివిల్స్ గ్రూప్ 1 కి సంబంధించినటువంటి మరి క్లాసెస్ ని మరి ఏ విధంగా అయితే ఇన్ డెప్త్ గా అందించడం జరుగుతుందో అటువంటి క్లాసెస్ ని మీకు గ్రూప్ 2 కి అందించడం జరుగుతుంది. అండ్ అదే విధంగా మరి జిఎస్ లో భాగంగా తెలంగాణకి సంబంధించినటువంటి మరి ఉద్యమ చరిత్ర అండ్ అదేవిధంగా కల్చరల్ హిస్టరీ ఏవైతే హిస్టరీ భాగంలో ఉన్నాయో మరి అదేవిధంగా జిఎస్లో మరి ఈ యొక్క ఇండియన్ హిస్టరీకి పార్ట్కి సంబంధించి హీ హాజ్ ఆల్మోస్ట్ 25 years ఎక్స్పీరియన్స్. హీ హాజ్ బీన్ గివెన్ వండర్ఫుల్ సర్వీస్ ఫర్ అవర్ ఇన్స్టిట్యూషన్ ఫ్రమ్ లాస్ట్ 15 to 20 years ఆన్వర్డ్స్. ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి మరి అన్ని విభాగాలు అంటే ప్రైమరీ, మిడ్వెల్ అండ్ అదేవిధంగా మోడర్న్ హిస్టరీకి సంబంధించినటువంటి క్లాసెస్ని హీ హాజ్ బీన్ గివెన్ వండర్ఫుల్ సర్వీస్. డెఫినెట్లీ మరి మంచి ఇన్ డెప్త్ క్లాస్ రూమ్ నోట్స్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఇండియన్ హిస్టరీ విభాగంలో మిస్టర్ సయ్యద్ మాస్టర్ హూ ఈజ్ ఆల్సో హ్యావింగ్ ఆల్మోస్ట్ 15 years of experience in the Indian history parted. He can deliver a beautiful class on the part of Indian history. He is able to deal with the civils and group 1 కి సంబంధించినటువంటి క్లాసెస్ అన్నిటిని కూడా డీల్ చేయడం జరుగుతుంది. He will come in front of you to teach Indian history. He definitely మీకు మంచి ఇన్ డెప్త్ క్లాస్ రూమ్ నోట్స్ని అందించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మరి తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని విభాగాల్లో భాగంగా తెలంగాణ జాగ్రఫీ అండ్ అదేవిధంగా ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన విభాగాల్లో మరి ఎక్కువ ప్రశ్నలు జనరల్ స్టడీస్ ఓరియంటేషన్ నుంచి రావడం జరుగుతుంది. మరి మిస్టర్ మాల్యాద్రి మాస్టారు హూ ఈజ్ హ్యావింగ్ ఆల్మోస్ట్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్ జాగ్రఫీ పార్ట్ ఎట్ ఆల్. హీ కెన్ డెలివర్ ఎ బ్యూటిఫుల్ క్లాస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ జాగ్రఫీ బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంకి వండర్ఫుల్ క్లాస్ రూమ్ని మీకు అందించడం జరుగుతుంది. హీ ఈజ్ హ్యావింగ్ ఆల్మోస్ట్ 15 to 20 years of experience. And one more faculty, Mr. Venkat Mastaru, who is also having 15 years of experience. He can deliver a beautiful class on the part of geography. And మరి ఈ యొక్క జాగ్రఫీ పార్ట్ ని మరి షేర్ చేసుకొని ఇన్ డెప్త్ క్లాస్ రూమ్ నుంచి మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. ఈజ్ హ్యావింగ్ మచ్ నాలెడ్జ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ గ్రూప్ 2. ఆల్మోస్ట్ ఇప్పటికీ గ్రూప్స్ కి సంబంధించి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో హీ హాస్ బీన్ గివెన్ ఎ వండర్ఫుల్ సర్వీస్. అండ్ యాజ్ వెల్ యాజ్ మరి ఈ యొక్క జనరల్ స్టడీస్ లో భాగంగా గ్రూప్ 2లో మరి ఫిజికల్ సైన్స్ కి సంబంధించి మిస్టర్ యాదగిరి మాస్టారు ఈజ్ హ్యావింగ్ ఆల్మోస్ట్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఫిజికల్ సైన్స్ కి సంబంధించినటువంటి ఏ ప్రశ్న అడిగినా ఖచ్చితంగా ఇన్ డెప్త్ క్లాస్ రూమ్ నోట్స్ మనకు అందించడంతో మరి ప్రశ్నని మనం అర్థం చేసుకోవడానికి మరి క్లియర్ కట్ గా మరి క్లాస్ రూమ్ నోట్స్ ని మనకు అందించడానికి ప్రయత్నం చేస్తాడు. ఈజ్ ఆల్మోస్ట్ హ్యావింగ్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. హీ కెన్ డెలివర్ ఎ బ్యూటిఫుల్ క్లాస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఫిజికల్ సైన్స్. అండ్ యాజ్ వెల్ యాజ్ మరి బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి మరి నెంబర్ ఆఫ్ బ్యాచెస్ ఉండడం జరుగుతుంది కాబట్టి ఇదే ఫిజికల్ సైన్స్ ని పార్ట్స్ గా డివైడ్ చేసుకొని మరి మిస్టర్ మోహన్ మాస్టారు హీ కెన్ డెలివర్ ఎ బ్యూటిఫుల్ క్లాస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ పార్ట్ ఎట్ ఆల్. మరి డెఫినెట్లీ ఈజ్ ఆల్సో గివింగ్ ఎ వండర్ఫుల్ సర్వీస్ ఫర్ అవర్ ఇన్స్టిట్యూషన్ ఫ్రమ్ లాస్ట్ 15 years ఆన్వర్డ్స్. అండ్ వన్ మోర్ థింగ్, మిస్టర్ వేణు మాస్టారు హూ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ద బయోసైన్స్ పార్ట్ ఎట్ ఆల్. జనరల్ స్టడీస్ లో బయోసైన్స్ నుంచి కూడా 10 నుంచి 15 క్వశ్చన్స్ రావడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. ఈ యొక్క బయోసైన్స్ విభాగంలో బయోసైన్స్ తో పాటు లేటెస్ట్ ట్రెండ్స్ కూడినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ప్రశ్నలన్నిటిని కూడా అద్భుతమైనటువంటి క్లాస్ రూమ్ నోట్స్ ని మీకు అందించడం జరుగుతుంది. హీ ఈజ్ డీలింగ్ విత్ ద గ్రూప్ 1 సివిల్స్ క్లాసెస్. హీ విల్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ టు టీచ్ బయోసైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి క్లాసెస్ ని అద్భుతంగా మంచి క్లాస్ రూమ్ నోట్స్ మీకు అందించడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ బయోసైన్స్ ఫ్యాకల్టీ మిస్టర్ పరం జ్యోతి మాస్టారు. హీ కెన్ హ్యావింగ్ ఆల్మోస్ట్ he have almost 15 years of experience in teaching bioscience part at all. He is also will give a wonderful class on the part of bioscience part at all. మంచి క్లాస్ రూమ్ నోట్స్ మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. అండ్ అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఇంగ్లీష్ తీసుకురావడం జరుగుతుంది. మరి గ్రామీణ నేపథ్యంలో ఉన్నటువంటి విద్యార్థులకి ఇంగ్లీష్ అంటే చాలా కఠినంగా భావించడం జరుగుతుంది.
జరుగుతుంది. అటువంటి ఇంగ్లీష్ని గత 15 సంవత్సరాల నుంచి మరి తెలుగు మీడియం విద్యార్థులకు కూడా స్పష్టతతో కూడినటువంటి ఇంగ్లీష్ని మరి హీ హాస్ బీన్ గివెన్ వండర్ఫుల్ క్లాస్ బై హిస్ టీచింగ్. డెఫినెట్లీ ఆయన క్లాస్ రూమ్ నోట్స్ విన్న తర్వాత ఖచ్చితంగా మీకు ఇంగ్లీష్ మీద మంచి పట్టు రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇంగ్లీష్లో మీరు జాగ్రత్తగా గమనించినటువంటి లేటెస్ట్గా జరిగిన ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చూడండి, డైరెక్ట్గా క్వశ్చన్ రావడం జరగట్లేదు. డైరెక్ట్గా క్వశ్చన్స్ అన్నీ కూడా అప్లికేషన్ ఓరియంటెడ్లో ఇంగ్లీష్లో క్వశ్చన్స్ వేయడం జరుగుతుంది. మరి అటువంటి క్వశ్చన్స్ అన్నిటికి కూడా తన క్లాస్ రూమ్ నోట్స్ ద్వారా మరి మీకు డీటెయిల్డ్గా నోట్స్ అందిస్తూ మరి ఈ యొక్క ఇంగ్లీష్ని మీకు సరళంగా ఈజీగా అర్థమయ్యే విధంగా ఈ కెన్ గివ్ ఏ వండర్ఫుల్ సర్వీస్. అదేవిధంగా మరి ఈ యొక్క జనరల్ స్టడీస్ విభాగంలో మరి మెంటల్ ఎబిలిటీ కిందికి మరి లాజికల్ రీజనింగ్ని బేస్ చేసుకుని ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అండ్ అర్థమెటికల్ మీద కూడా కొన్ని క్వశ్చన్స్ మరి గ్రూప్ 2లో అడగడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని మరి యొక్క లాజికల్ రీజనింగ్ అండ్ అర్థమెటిక్ విభాగంలో మరి ఆల్మోస్ట్ 15 to 20 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ మీ ముందుకు రావడం జరుగుతుంది. సో మై సెల్ఫ్ కెన్ ఏబుల్ టు డీల్ విత్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్. అండ్ ఈ యొక్క రీజనింగ్ అర్థమెటిక్ విభాగాల్లో మరి క్లాసెస్ అనేవి నేను కూడా తీసుకోవడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా వన్ మోర్ ఫ్యాకల్టీ ఇన్ ద మెంటల్ ఎబిలిటీ పార్ట్ ఎట్ ఆల్, హీ కెన్ డెలివర్ ఏ బ్యూటిఫుల్ క్లాస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్. డెఫినెట్గా లేటెస్ట్గా అడుగుతున్నటువంటి అర్థమెటికల్ రీజనింగ్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా మరి ఎస్ఎస్సి ఆర్ఆర్బి లెవెల్లో క్వశ్చన్స్ రీసెంట్గా జరిగినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. మరి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మారినప్పుడు మనం కూడా ఖచ్చితంగా మారాలి. కాబట్టి ఈ యొక్క అర్థమెటిక్ రీజనింగ్ విభాగంలో ఈజ్ హ్యావింగ్ ఆల్మోస్ట్ 15 to 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. మరి సివిల్స్ గ్రూప్ 1కి సంబంధించిన పేపర్స్నే డీల్ చేసినప్పుడు మరి వీటికి సంబంధించిన గ్రూప్ 2కి సంబంధించినటువంటి పేపర్ని చాలా ఈజీ వే ఆఫ్ షార్ట్ కట్స్తో మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ ఫ్యాకల్టీ ఇన్ ద మెంటల్ ఎబిలిటీ పార్ట్ మిస్టర్ తిరుమల్ రెడ్డి మాస్టారు, ఈజ్ హ్యావింగ్ ఆల్మోస్ట్ 15 to 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. డెఫినెట్లీ ఈ యొక్క అర్థమెటిక్ సంబంధించినటువంటి పార్ట్స్ అండ్ రీజనింగ్ సంబంధించినటువంటి పార్ట్స్లో డెఫినెట్లీ విల్ గివ్ ఏ వండర్ఫుల్ సర్వీస్. కాబట్టి దీస్ ఆర్ ది ఫ్యాకల్టీస్ హూ కెన్ డెలివర్ ఏ బ్యూటిఫుల్ క్లాస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ గ్రూప్ 2 నోటిఫికేషన్. అండ్ గ్రూప్ 2కి సంబంధించిన సిలబస్ని మరి సరైన విధానంతో మంచి క్లాస్ రూమ్ నోట్స్ని మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, మరి రాష్ట్ర ప్రభుత్వము గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ చేసేంత వరకు వెయిట్ చేయకుండా మొదటి నుంచే కనుక మనము ఎగ్జామినేషన్ కోసము సిలబస్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా మూవ్మెంట్ తీసుకోవాలని మొదటి నుంచే కనుక ప్రిపరేషన్ ప్లానింగ్ కనుక ఉండగలిగితే డెఫినెట్లీ మనం రాబోయే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లో మన విజేతలుగా నిలబడడానికి అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా మరి దీస్ ఆర్ ది ఫ్యాకల్టీస్ విల్ గివెన్ ఎ వండర్ఫుల్ సర్వీస్ ఫర్ అవర్ ఇన్స్టిట్యూషన్ ఫ్రమ్ లాస్ట్ 15 years ఆన్వర్డ్స్. అండ్ అదేవిధంగా ఈ ఫ్యాకల్టీస్ అందరూ కూడా సివిల్స్ అండ్ గ్రూప్ 1కి సంబంధించినటువంటి క్లాసెస్ డీల్ చేసినటువంటి అనుభవం ఉండడంతోనే ఖచ్చితంగా రేపు గ్రూప్ 2కి సంబంధించిన పేపర్లో మరి ప్రతి క్వశ్చన్ని కూడా అటెంప్ట్ చేసే విధంగా మంచి క్లాస్ రూమ్ నోట్స్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి మరి ఆన్ September 18th ఆదివారము ఉదయం 10 గంటలకు మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించిన దిల్షుక్ నగర్ బ్రాంచ్లో న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మరి డెఫినెట్లీ దో స్టూడెంట్స్ హూ ఈస్ గోయింగ్ టు రైట్ ఫర్ ద గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అండ్ టేకింగ్ కోచింగ్ ఫర్ ద గ్రూప్ 2 ఎగ్జామినేషన్, ప్లీజ్ అటెండ్ ఫర్ దట్ డెమో. డెఫినెట్లీ డెమోలో మరిన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఫీజ్ డీటెయిల్స్ కోసం కానీ మరి అదేవిధంగా ఫీజ్ ఆఫర్కి సంబంధించిన డీటెయిల్స్ కోసం కానీ మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించినటువంటి బ్రాంచెస్కి సంబంధించినటువంటి మరి ఫోన్ నెంబర్స్ని సంప్రదించినట్టయితే మరింత సమాచారం మీ ముందు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.